దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన తాజా చిత్రం సైకో. ఈ చిత్రానికి ఆయన దర్శకత్వం వహించకపోయినప్పటికీ కథా స్క్రీన్ ప్లే అందించి ఈ చిత్రంపై తనదైన ముద్రను వేశారు. కిషోర్ భార్గవ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలైంది. ప్రతి ఆడపిల్ల చూడవలసిన చిత్రంగా రూపొందించిన ఈ చిత్రాన్ని అసలు చూడాలా లేదా అనేది మా సమీక్ష ద్వారా తెలుసుకుందాం రండి. మీరా అంటే నిషా కోఠారి ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. తండ్రి అనారోగ్యం కారణంగా మంచాన పడడంతో కుటుంబ బాధ్యతను తనపై వేసుకుంటుంది. ఆఫీసు, ఇల్లు తప్ప మరో ప్రపంచం తెలియని అమాయకురాలు. నిఖిల్ అంటే రాజ్ ష్రాఫ్ ఆమెతో పరిచయం పెంచుకుంటాడు. ఆమెతో చనువుగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ విషయాన్ని గ్రహించిన మీరా అతన్ని తప్పించుకుని తిరుగుతూ ఉంటుంది. ఆమె తనని అవాయిడ్ చేయడాన్ని భరించలేని నిఖిల్ పైశాచికంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆమెను ప్రేమించాడన్న కారణంగా మీరా బాయ్ ఫ్రెండ్ శేఖర్ అంటే నకుల్ను హతమార్చేందుకు కూడా ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో మీరా ఎదుర్కొన్న సమస్యలేంటి, చివరికి నిఖిల్ బారి నుండి ఆమె ఎలా తప్పించుకుంది అనేది చిత్ర కథాంశం. టైటిల్ పాత్రలో సైకో నిఖిల్గా రాజ్ ష్రాఫ్ జీవించాడనే చెప్పాలి. అతని హావభావాలు, మాట తీరు నిజమైన సైకోను తలపించేవిగా ఉన్నాయి. అందమైన అమాయకురాలిగా నిషా పర్వాలేదనిపించుకుంది. ఇక వర్మ స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్ గా ఉంది. తరువాత సన్నివేశంలో ఏం జరుగుతుందనే ఉత్సుకత ప్రేక్షకుడిలో కలిగించింది. కథ చెప్పుకోవడానికి ఏం లేకపోయినప్పటికీ దర్శకుడు కిషోర్ భార్గవ్ కథనాన్ని నడిపించిన తీరు బాగుంది. క్లైమాక్స్ ఈ చిత్రానికి మెయిన్ హైలైట్. ఆ సన్నివేశాన్ని తెరకెక్కించడంలో దర్శకుడు కనబరిచిన ప్రతిభ అభినందనీయం. ఈ చిత్రానికి మేజర్ మైనస్ పాయింట్ ఏదైనా ఉంటే అది కెమెరా వర్క్. కొత్తదనం కోసం ఈ చిత్రానికి ఉపయోగించిన కెమెరా యాంగిల్స్ చూసేందుకు సైతం చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. 2D ఎఫెక్ట్ లో 3D సినిమా చూపించారు. కొన్ని చోట్ల సీన్స్ ప్లాటింగ్ సరిగా కుదరలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అస్సలు బాగోలేదు. సన్నివేశాలను ఎలివేట్ చేయడంలో ఏ మాత్రం ఉపయోగపడకపోగా సీన్లోని ఇంటెన్సిటీని కిల్ చేసే విధంగా ఉంది. అసలు ఎంటర్టైన్మెంట్ లేకపోవడంతో థియేటర్లో ప్రేక్షకుడు 2.5 గంటల పాటు కూర్చోడానికి కాస్త ఇబ్బంది పడతాడు. అయితే వర్మ తరహా చిత్రాలను చూడడానికి ఇష్టపడే వారికి మాత్రం ఈ చిత్రం ఓ మోస్తారుగా నచ్చుతుంది. మొత్తానికి వర్మ మునుపటి చిత్రాలతో పోల్చి చూస్తే కాస్త పర్వాలేదనిపించే ఈ సైకో చిత్రాన్ని వర్మ స్టైల్ ఆఫ్ మేకింగ్ ఇష్టపడేవారు ఒకసారి చూడొచ్చు. రాజశ్రీ తెలుగు ఇస్తున్న రేటింగ్స్ 2.5 స్టార్స్. రాజశ్రీ తెలుగు నుండి ఈ రివ్యూ అందిస్తున్నది ధీరజ్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.